చదువుకొని దాన్ని అమలు చేశాడు. ఈ రోజు మీరు చూస్తే టెస్ట్ ట్యూబ్ బేబీ కింద ఒక పరిశోధన చేసి 100 కంట్రీస్ తిరిగి ఈ రోజు దాంట్లో స్పెషలైజ్ చేసి ఒక నిపుణుడిగా తయారయ్యాడు ఈ థామస్ గారు. ఇక్కడ మధ్యలో పుట్టిన మాణిక్యం ఈ థామస్ డాక్టర్. ఒక ఎస్టీ కుటుంబం, నిరుపేద కుటుంబం, వీళ్ళని బాగా చదివిస్తే దానికి ఒక థామస్ గా అందరూ తయారయ్యే అవకాశాలు ఉంటాయి. థామస్ గారు మీరు రండి, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ గా ఉండమంటే వచ్చాడు థామస్. ఈ రోజు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉంది కాబట్టి పేరు చెప్పడం లేదు, కానీ ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బ్రహ్మాండంగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. దళితులకు అన్యాయం చేశాడు. నిద్ర లేస్తే నా బీసీలు అంటాడు. వ్యక్తులు తయారు కావాలని ఇస్తే అవి నిలిపేశాడు. ఇప్పుడు ఎక్కడ స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు. నేను థామస్ చూశాను. ఆయన పెళ్లి చేసుకున్నది ఒక రెడ్డి కులంలో పెళ్లి చేసుకున్నాను. గ్రహించాను, డబ్బులు ఇచ్చాను, దాన్ని కూడా రద్దు చేశాడు. ముగ్గురిని మార్చారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడే చెప్పాడు బాయ్ బాయ్ నారాయణ స్వామి అని. చూస్తే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు. కట్టుకొని హీ హుజూర్ అనుకుంటారు. ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా, లెక్కల వాళ్ళు రాసుకుంటారు, ఈయన సంతకం పెడతాడు. టీవీలు కూడా ఇవ్వాలా ఈయనకు.